గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలుపుచున్నాను. మరి ఈ సంవత్సరము మరి లాక్డౌన్ ఉన్న సందర్భంగా మరి ఆన్లైన్లో VBS 2020 జరిపించుకున్నటకు ఇచ్చిన కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన మండలాధ్యక్షులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాల్మన్ రాజ్ బిషప్ తండ్రి గారికి, మరియు కెథీడ్రల్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, మెదక్ DCC చైర్మన్ గురువులు అయినటువంటి రెవరెండ్ కె ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ గురువులకు మరియు సహాయ గురువులకు, పాస్టరేట్ కమిటీ వారందరికీ కూడా సండే స్కూల్ పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఆన్లైన్ జరిగించుటకు మరి సహాయపడినటువంటి మరి శాంసన్ బ్రదర్ డైసన్ సండే స్కూల్ సెక్రటరీ గారికి కూడా నా యొక్క నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. గుడ్ ఈవినింగ్ పిల్లలు. మరి ఈరోజు మరి కెథీడ్రల్ VBS జరిపించుకున్నటకు దేవుడిచ్చిన కృపను బట్టి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి మన సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా మరి మీకు మంచి కథలు, యాక్టివిటీస్, మంచి మెమరీ వర్స్ చెప్పడానికి మంచి సాంగ్స్తో మీ ముందుకు వారు రాబోతున్నారు. మరి మీరందరూ కూడా ఈ కెథీడ్రల్ VBSలో పాల్పంచుకొని మీరు మరి దేవుని యందు మరి మీరు విశ్వాసంతో ఎదగాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం, మెదక్ కెథీడ్రల్ పాస్టరేట్ సండే స్కూల్ బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు, దీవెనలు నేను మీకు అందిస్తున్నాను. ఈ సమ్మర్ 1 డే ఆన్లైన్ VBSకి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మెదక్ కెథీడ్రల్ పాస్టరేట్ సండే స్కూల్ సెక్రటరీ మిస్టర్ G. సువన్ డగ్లస్ గారిని అభినందిస్తున్నాను. వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్, వాలంటీర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కరోజు ఆన్లైన్ VBSలో పాల్గొనుచున్నటువంటి చిన్న బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ సంఘము ద్వారా మరి విశేషంగా సండే స్కూల్ మినిస్ట్రీ ద్వారా జరపబడుతున్నటువంటి సేవను దేవుడు దీవించి ఇది చిన్న బిడ్డలందరికీ విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాల్సిందిగా ప్రార్థిస్తూ ఇది ప్రారంభిస్తున్నాము. దేవుని ఆశీస్సులు ఈ దినమంతటి ఈ VBSలో తోడైండి మిమ్మల్ని దీవించి నడిపించును గాక. ప్రార్థన చేయదము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదముల వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన ప్రతి వేసవి కాలము VBS మా ప్రభువ వారం 10 రోజులు చిన్న బిడ్డలకి నేర్పించేటువంటి పరిస్థితులు, నిర్వహించే పరిస్థితులు నేరి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా ఒకరోజు మెదక్ కెథీడ్రల్ VBS నిర్వహిస్తున్నటువంటి సండే స్కూల్ సెక్రటరీ, టీచర్స్, వాలంటీర్స్ అందరి మీద మీ దేవుడు కుమ్మరించండి. ఆన్లైన్ VBS క్లాసెస్లో పాల్గొనుచున్నటువంటి బిడ్డలందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి అనేకమైన విషయాలు వారు నేర్చుకున్నట్టుకు నీ కృప దయచేయమని, ఈ దినవంతని తరగతుల్లో మీ కృప, మీ దేవుళ్ళ బిడ్డల మీద కుమ్మరించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట ఈ 1 డే ఆన్లైన్ VBS క్లాసెస్ ప్రారంభిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. Luke chapter 13 verses 6 to 9. He also spoke this parable. A certain man had a fig tree planted in his vineyard, and he came seeking fruit on it and found none. Then he said to the keeper of his vineyard, "Look, for 3 years I have come seeking fruit on this fig tree and find none. Cut it down. Why does it use up the ground?" But he answered and said to him, "Sir, let it alone this year also, until I dig around it and fertilize it. And if it bears fruit, well, but if not, after that you can cut it down." ఓకే. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనములు గల దేవుని వాక్యంను చదువుకుందాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు.
కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టున పండ్లు వెతుకువచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయును. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పెను. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. Hello friends, shall we sing the theme song? Yes! It goes like this. Come on friends, sing along with me. We are the guardians, we are the guardians, we are the guardians in a beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. All the time. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Wow, children, Woo! shall we sing the whole song? Yes! It goes like this. Do you know that God is our creator? Do you know, did you know that God is our creator? Everything He made that for us. Everything He made that for us. Do you know that God is our creator? Do you know, did you know that God is our creator? Everything He made that for us. Everything He made that for us. What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Do you know, did you know that God is our creator? Everything He made there for us. Do you know, did you know that God is our creator? Everything He made there for us. What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, We are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Did you know that God is our creator? Everything He made there for us. Do you know, did you know that God is our creator? Everything He made there for us. what a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, We are the guardians, we are the guardians in God's beautiful world.
this. Guardians అందమైన తోటకు Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు Obedience ఆ దేవుని మాటకు Guardians అందమైన తోటకు Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు Obedience ఆ దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా.
everyone. Children, how are you all? So, welcome to VBS Online 2020. And you all know the theme is The Gardener. The reference from Genesis 2nd chapter, 15th verse. So, today evening I would like to discuss about a story which Jesus was telling to his disciples when he was preaching. So, in Luke 13th chapter, start verse from 6 to 9, we see a parable here. We all know what is a parable is. Parable is nothing but a moral story. We understand better any theme in a form of a story. So that's the reason Jesus always spoke to his disciples or the gathering in the form of a story. So here also he tells a story to his disciples about a gardener and owner of the garden and a fig tree. See here we see that in the sixth verse we can see certain man had a fig tree planted in his vineyard and he came seeking fruit on it and found none. So we see that a man owns a garden or a vineyard. So he comes there to find some fig trees from his garden. So when he comes to a fig tree which is planted in the middle of the garden, so he finds nothing. He comes there for a fruit, but he finds nothing. Empty tree. So what he says to the gardener is, he tells the gardener or keeper to remove the tree because it is not giving out any fruit. So the gardener, how he pleads the man, he is pleading the man not to cut down the tree and asking and seeking his permission to allow it to grow it for one more year, one more chance. So that he said that he is going to plant the tree and he is going to fertilize the tree and he is going to take more care of it so that it can bear fruit. So in the same way Jesus also pleads our God for our sake when we are not listening or when we are not up to his mark in a spiritual way. As a Sunday school students, what you have to do is you have to obey your parents, your teachers, so that God will feel very happy because God loves the children who obeys to their parents because he loves obedience. We have seen many heroes in the Bibles how they obeyed God and their parents and God blessed them so much. In the same way we have to obey to our parents, elders and everybody in the society. You must respect everybody. You have to learn some good habits and we must live what the God wants us, how God wants us to live. So how we can live an obedient life? Every day we must read our Bible and we have to pray that God loves very much. So I request all the students or the children to read your Bible and pray every day. You make it a habit and God will bless you in many ways. Thank you. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. గుడ్ ఈవినింగ్ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? VBS 2020ని ఆన్లైన్లో మనం ఈ విధంగా చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లలు మీరందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పినారా? థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఆన్లైన్ VBS. ఓకే, ఈ ఆన్లైన్ VBSని మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. VBS 2020 థీమ్ ద గార్డియన్ జెనసిస్ 2:15 ప్రకారము ఇప్పటి వరకు చాలా సండే స్కూల్ స్టోరీ టీచర్స్ నుండి మీరు ఎన్నో స్టోరీస్ నేర్చుకుని ఉన్నారు. కొత్త మెమరీ వర్సెస్, కొత్త సాంగ్స్, విషయాలు, యాక్టివిటీస్ ద్వారా నేర్చుకొని ఈ ఆన్లైన్ VBSని ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ గార్డియన్కి రిలేటెడ్గా నేను ఒక స్టోరీ చెప్పడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చినాను. దీనికి సంబంధించిన బైబిల్ లెసన్ అందరూ బైబిల్ తీసి చూడండి పిల్లలు. బైబిల్ నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనం. ఇక్కడ ఇందులో నుండి ఒక వచనాన్ని చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. 9వ వచనము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పండి. ఇక్కడ ఈ కథ ఉపమాన రూపకంగా మనకు బోధించడం జరిగింది. ఉపమానము
పారబుల్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఏ విషయమైనా మనం చెప్పే విషయం వినే వారికి ఈజీగా అర్థం కావడానికి ఈ ఉపమానాలని వాడతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా విషయాలను మనకి ఉపమాన రూపకంగానే బోధించడం జరిగింది. ఉపమానము అంటే ఒక విషయాన్ని ఇంకొక దానితో మనం కంపేర్ చేసి చెప్తాం. ఇక్కడ మరి ఈ కథ లోపల ఏమి కంపేర్ చేయడం జరిగిందంటే అంజూరపు చెట్టును మారు మనసుకు రిపెంటెన్స్కి కంపేర్ చేయడం జరిగింది. మరి ఈ కథలో పిల్లలు 3 క్యారెక్టర్స్ మనకు మెయిన్గా కనబడతాయి. మొదటిది ద్రాక్ష తోట యజమాని. ఇక్కడ యజమానిని తండ్రితో, పరలోకపు తండ్రితో సాదృశ్యపరచడం జరిగింది. రెండవ క్యారెక్టర్ తోటమాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుతో సాదృశ్యం చేయడం జరిగింది. థర్డ్ క్యారెక్టర్ ఈ ఫలింపని అంజూరపు చెట్టు. ఇక్కడ ఫలింపని అంజూరపు చెట్టును మనతో సాదృశ్యం చేయబడింది. ఈ 3 క్యారెక్టర్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఈ స్టోరీ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్టోరీలోనికి వెళ్దాం పిల్లలు. ఒక మనుషునికి పెద్ద ద్రాక్ష తోట ఉంటుంది. ఈ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంటుంది. ఇటువంటి తోటని, ఈ ద్రాక్ష తోటని యజమాని తోటమాలికి అప్పగిస్తాడు. తోటమాలి దాన్ని చాలా బాగా చూసుకుంటుంటాడు. అంటే దానికి పాదులు తీసి నీరు పెట్టి ఏ సమయానికి ఎరువులు వేయాలా, ఏ టైంకి నీరు పెట్టాలా, టైంకి చేస్తుంటాడు ఆ తోటమాలి. ఈ ద్రాక్ష తోట చాలా బాగా ఫలిస్తుంది. ఎందుకు ఇంత బాగా ఫలిస్తుంది? అక్కడ తోటమాలి దీనికి తగిన విధంగా దాన్ని కాపాడుతూ, దానికి కావలసిన నీరు పెడుతూ, ఏవైనా పురుగులు వస్తే దానికి కావలసిన ఎరువులు వేస్తూ దాన్ని సంరక్షిస్తున్నారు. కాబట్టి ఈ ద్రాక్ష తోట చాలా బాగా ఫలించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ద్రాక్ష తోట చాలా బాగా ఫలించింది. కానీ ఇక్కడ మధ్యలో ఉన్న అంజూరపు చెట్టుకు మాత్రము ఫలములేమీ లేవు. యజమాని వచ్చి చూసినప్పుడు ద్రాక్ష తోట బాగా ఫలించినది కానీ అంజూరపు చెట్టు ఫలింపలేదని తోటమాలితో అంటాడు. ఈ యజమాని 3 సంవత్సరంలో ఈ తోటని గమనిస్తాడు. మొదటి సంవత్సరం వచ్చి చూసినప్పుడు అంజూరపు చెట్టుకు ఫలములు లేవు. రెండవ సంవత్సరం వచ్చి చూసినప్పుడు ఫలములు లేవు. మూడవ సంవత్సరం చూసినా కానీ 3 సంవత్సరాలకు కానీ అంజూరపు చెట్టుకు ఫలములు లేవు. అప్పుడు యజమాని తోటమాలితో అంటాడు, ఈ చెట్టును తీసేయమని. అప్పుడు తోటమాలి ఏమంటాడంటే ఈ 1 సంవత్సరము దానికి ఉండడానికి ఛాన్స్ ఇవ్వమని తోటమాలి యజమానితో చెప్తాడు. ఈ సంవత్సరము కూడా దీనికి పాదులు పెట్టి, నీరు పెట్టి, ఎరువులు వేసి దీన్ని సంరక్షిస్తాను. ఈ సంవత్సరం ఉంటే దీనికి కాపు, దీనికి కూడా ఈ విధంగా కాయలు వస్తాయేమో చూద్దాము అని తోటమాలి యజమానిని బ్రతిమలాడుకుంటాడు. పిల్లలు, ఇక్కడ ద్రాక్ష చెట్టు గ్రీన్గా, ఎంత గ్రీన్గా ఫలంలతో ఉందో అంజూరపు చెట్టు కూడా అంత గ్రీన్గా, అంటే ఫలంలో ఉన్న చెట్టులాగే మనకు కనబడుతుంది. కానీ దాని దగ్గర పోయి చూస్తే అక్కడ ఫలములు ఆ చెట్టుకు లేవు. ఇక్కడ తోటమాలి ఇక్కడ ఈ ద్రాక్ష తోటకు పెట్టినట్టే దానికి నీరు పెట్టిండు, అదే నీరు అదే నేల కదా. కానీ ఇక్కడ అంజూరపు చెట్టుకు ఫలములు లేవు. కాబట్టి అక్కడ యజమాని ఏం చెప్తుండు తోటమాలితో, దీనిని ఇక్కడ నుండి తీసివేయమని చెప్తుండు. అక్కడ ఈ చెట్టు ఉండడం కూడా ఇక్కడ వేస్ట్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇళ్ళలో ఉండే గార్డెన్స్లో కూడా ఫలంలో రాని చెట్లను, ఫ్లవర్స్ లేని చెట్లను మనం తీసేసి ఆ ప్లేస్లో కొత్త చెట్లు పెట్టడానికి ఇష్టపడతాం కదా. ఆ విధంగానే ఇక్కడ కూడా యజమాని ఈ చెట్టును ఇక్కడ నుండి తీసేయాలని అనుకుంటున్నారు. కానీ తోటమాలి మాత్రం దానిని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా ఇక్కడ అన్నిటికీ ఒకే విధంగా నీరు, ఎరువులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ చెట్లు ఫలించిన, ఈ చెట్టు ఫలించలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కథ నుండి పిల్లలు, దేవుడు మనందరికీ సమానమైన తలాంతులు ఇస్తాడు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఇవ్వడు. కానీ దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? ద్రాక్ష చెట్లు ఫలించినట్టుగా మనం ఫలిస్తున్నామా? దేవుడు మన లోపల అదే చూస్తాడు పిల్లలు. ద్రాక్ష చెట్లు ఫలించినట్టుగా మనం కూడా ఫలములు గల చెట్ల వలె ఉండవాలని ఆయన ఇష్టపడుతున్నారు. మరి మనము ద్రాక్ష చెట్ల వలె ఫలిస్తున్నామా, అంజూరపు చెట్టు వలె ఉంటున్నామా చూడాలి. మనము డైలీ లైఫ్లో మరి మనము మన నేబర్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో ఎట్లా ఉన్నాము అనేది దేవుడు మనలో నుండి చూస్తున్నాడు.
పిల్లలు మరి మనం మన నేబర్స్తో, మన ఫ్రెండ్స్తో, స్కూల్లో మన ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటున్నామో, కొందరిని ఇష్టపడి కొందరిని ఇష్టపడకుండా, అందరినీ ఎవరినైనా ఎక్స్క్యూజ్ చేయకుండా అట్లా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మరి మనము రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తాం, ఎన్నో విషయాలు, కథలు, పాటలు నేర్చుకుంటాం. మరి అవన్నీ కూడా రెగ్యులర్ లైఫ్లో మనము ఏ విధంగా అప్లై చేసుకుంటున్నాము అనేది దేవుడు చూస్తాం. అక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనం మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాము అనేది దేవుడు మనలో చూస్తుంటారు. దీనికి రిలేటెడ్గా బైబిల్ నుండి ఒక వాక్యం చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే దేవుడి యందు నిలిచి ఉంటే వారు బహుగా ఫలిస్తారు. మరి సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్స్ చెప్పిన కథలని వాక్యంలో నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మనము నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ విధంగా ఉన్న రోజు మనము ఇక్కడ ఈ తోటలో ఈ ద్రాక్ష చెట్లు ఏ విధంగా ఫలించిన ద్రాక్ష చెట్టు వల్లే మనం అందరం కూడా ఉంటాం. ఈ విధంగా ఫలించిన చెట్టునే అందరూ ఇష్టపడతారు కదా పిల్లలు. ఫలించని చెట్టుని ఎవరు కూడా ఇష్టపడరు. మరి ఈ విధంగా ఫలిభరితంగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మరి మీరు డైలీ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుంటూ దాని ప్రకారం ఉంటూ మన సండే స్కూల్ టీచర్స్ చెప్పినట్టుగా ఉంటే దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదవడం రెగ్యులర్గా చేస్తారో మనము ఆటోమేటిక్గా ఫలించే బిడ్డలుగా ఉంటాం. ఇక్కడ ఈ ఉపమానంలో చెప్పినట్టు ద్రాక్ష చెట్టు ఏ విధంగా అయితే బహుగా ఫలించిందో ఆ విధంగా బహుగా ఫలించే బిడ్డలుగా ఉంటాం. అప్పుడు ఆ ఫలించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించే బిడ్డలుగా మనము ఉంటాం. ఆ విధంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఓకే, ఆన్లైన్ బీబీఎస్ని ఎంజాయ్ చేస్తున్నారు కదూ? ఓకే, మరి సో ఇంతవరకు మీరు చక్కటి బైబిల్ లెసన్ని నేర్చుకున్నారు కదా, స్టోరీని ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు ఈ బైబిల్ లెసన్కి తగినట్లుగా నేను మీ ముందుకు మెమరీ వర్స్తో వచ్చేసాను. సరే, మరి ఇప్పుడు మెమరీ వర్స్ని నేర్చుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు బైబిల్ లెసన్ నేర్చుకోవటానికి? ఓకే, సరే, మరి బైబిల్ నుండి మనము మెమరీ వర్స్ని నేర్చుకుందాం. పిల్లలు చూడండి, నేను మీకోసం మెమరీ వర్స్ని తీసుకొచ్చాను. అది మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. సో దీన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకుందామా? ఓకే పిల్లలు, మాథ్యూ chapter 3 verse 8. Therefore bear fruits worthy of repentance. Therefore bear fruits worthy of repentance. Matthew chapter 3 verse 8. సరే, మరి పిల్లలు ఈ మెమరీ వర్డ్ని మనం ఒకసారి యాక్షన్స్తో నేర్చుకుందామా? ఓకే. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. ఓకే పిల్లలు, మరి యాక్షన్తో చక్కగా నేర్చుకున్నారు కదా. Jesus.
హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 2020 VBS. పిల్లలు మీరందరు బాగున్నారా? ఓకే, మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను నమ్ముచున్నాను. పిల్లలు, మరి ఈరోజు మనము ఒక గొప్ప వ్యక్తి విలియం కేరీ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సరే, మరి విలియం కేరీ గురించి నేర్చుకోవాలంటే చాలా ఉంది, కానీ మరి మనకు సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా మరి విలియం కేరీ యొక్క జీవిత చరిత్రను మీ ముందు ఉంచబోతున్నాను. పిల్లలు, మరి విలియం కేరీ చెప్పులు కుట్టేవాడే కానీ మరి ఒక గొప్ప విద్యావేత్త, భాషా పండితుడు మరియు ఒక మిషనరీ కూడా. మరి విలియం కేరీ తన 17వ ఏట మరి చెప్పులు కుట్టుకుంటూ కూడా తను ఏం చేశాడంట, తన దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్ళి అక్కడ దేవదూషణ చేసుకుంటూ మరి ఎంతో భయంకరమైన జీవితాన్ని గడిపేవాడంట. ఇంతలో మరి విలియం కేరీ తన 18వ ఏట మరి విలియం కేరీ దగ్గరికి ఒక గొప్ప వ్యక్తి జాన్ వార్ అనే వ్యక్తి మరి విలియం కేరీకి యేసయ్య గురించి చెప్పినాడంట. యేసయ్య సువార్తను ప్రకటించినప్పుడు మరి విలియం కేరీ మరి యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించి మరి యేసయ్యను అప్పటి నుంచి ఎంతో ఇష్టపడేవాడంట. యేసయ్య అంటే ఎంతో ప్రేమించేవాడనమాట. అయితే పిల్లలు, మరి ఒకసారి తన 18వ ఏట ఒకరోజు విలియం కేరీ మరి ఏం చేసినాడంటే ద లాస్ట్ వాయిస్ ఆఫ్ కెప్టెన్ కుక్ అనే ఒక పుస్తకాన్ని చదువుతూనే మరి తన 21వ ఏట మరి ఒక అనేక భాషల పండితుడుగా మారాడట. మరి విలియం కేరీకి మరి భారతదేశంలో మరి ప్రపంచంలోనే కొన్ని దేశాలకు యేసయ్య గురించి ప్రకటించాలని, యేసయ్య సువార్త చెప్పాలని మరి ఎంతో ఆశపడేవాడనమాట. పిల్లలు, మనకందరికీ తెలుసు కదా, యేసయ్య మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని. మరి అతని ఆశ ఎలాగ తీర్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు. మరి ఒకరోజు మరి విలియం కేరీ తన షాప్లో ఉండగా ఒక స్వరము ఆయన వినడం జరిగింది. ఆ స్వరము యేసయ్య స్వరం అని విలియం కేరీ గ్రహించాడు. మరి ఆ స్వరములో ఏమి విన్నాడంటే, నా ప్రజలకు మరి నీవు నా సువార్త చెప్పగలవా, నీకు ఆశ ఉందా అని అడిగినట్టు ఆ యొక్క స్వరంను గ్రహించినాడంట. అప్పుడు విలియం కేరీ, నేను నాను ప్రభువా, నన్ను పంపించు అని ఎంతో ఆశతో సమాధానం ఇవ్వడము జరిగింది. మరి పిల్లలు, అప్పుడు విలియం కేరీ ఏం చేసిందంటే వెంటనే మరి తన కుటుంబాన్ని మరి భారతదేశంలో బెంగాల్ అనే రాష్ట్రానికి తన కుటుంబంతో సహా, అనగా తన భార్య డారతి, మరి తన కుమారులు, మరి అంతేకాకుండా తన డారతి యొక్క చెల్లెలను కూడా ఆ యొక్క బెంగాల్ రాష్ట్రాల్లోకి తీసుకొని వచ్చినారంట. అప్పుడు అక్కడ వారికి మరి పేదరికము, కరువు చాలా ఉండేదంట. మరి విలియం కేరీ మరి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో కష్టంగా ఉండేదన్నమాట. అది వీళ్ళు ఇచ్చే బహుమతులతో మరి విలియం కేరీ తన కుటుంబాన్ని పోషించినాడంట. మరి ఒకరోజు అనుకున్న రీతిగా విలియం కేరీకి ఒక ఫ్యాక్టరీలో మరి మేనేజర్గా ఉద్యోగము దొరికింది. అయినా కూడా మరి ఆ ఉద్యోగము సాఫీగా లేదు. ఎందుకంటే అక్కడ ఇచ్చే జీతము చాలని బ్రతుకుతో తన కుటుంబాన్ని పోషించడము, ఈ రీతిగా ఎన్నో కష్టాలను అనుభవించుకుంటూనే తన జీవితాన్ని కొనసాగించినాడనమాట. ఆ తర్వాత పిల్లలు ఏమైందంటే మరి ఒకరోజు తనకు ఒక 5 సంవత్సరముల కుమారుడు ఉన్నాడు. అయితే అనుకోని రీతిగా మరి ఆ 5 సంవత్సరాల కుమారుడు చనిపోవడము జరిగింది. పిల్లలు, మరి ఆ దినాలలో మన భారతదేశంలో అంటరానితనము చాలా ఉండేదన్నమాట. ఒక కులము వారు ఇంకొక కులము వారితో మాట్లాడడము ఉండేది కాదు, ముట్టుకోవడం కూడా ఉండేది కాదు. మరి ఎప్పుడైతే విలియం కేరీ కుమారుడు చనిపోయినాడో మరి అతనికి తెలిసింది, ఎవరు నా దగ్గరికి రారు, మమ్మల్ని ముట్టుకోరని తెలుసుకొని ఏం చేసిందంట, తన సొంతగా ఒక కాఫిన్ బాక్స్ను తయారు చేసుకుంటూ, అంటే ఒక సమాధి పెట్టెను తయారు చేసుకొని అందులో తన కుమారుని పెట్టి మరి తన సొంతగా తన చేతులతోని అతనిని సమాధి చేయడము జరిగింది. పిల్లలు, ఎంత దుఃఖకరమైన సంగతి కదా. ఓకే, మరి ఇట్లుండగా ఏం జరిగిందంటే మరి తన భార్య డారతి మరి ఇవన్నీ చూస్తూ ఉంది, కరువు చూస్తూ ఉంది,
మరి పేదరికం చూస్తున్నది, ఇదంతా చూసుకుంటూ తన మెంటల్గా ఎంతో డిస్టర్బ్ అయిందంట పిల్లలు. మరి అప్పుడు తన ఒక రూమ్లో తనని ఒంటరిగా కూర్చొని ఉండడము, ఒంటరిగా తలంచుకుంటూ ఉండడము, ఈ రీతిగా ఉండి చివరకు తను ఆ గదిలోనే చనిపోయిందంట. చూడండి పిల్లలు, అయినా కూడా విలియం కేరీ మరి ఇవన్నీ కూడా ఎంతో బాధ, వేదన, దుఃఖం, అక్కడ కొడుకును కోల్పోయినాడు, భార్యను కోల్పోయినాడు, పేదరికంతో అయినా కూడా యేసు ప్రభును పట్టు వదలక యేసు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించినాడు. కాబట్టి ఆ దృఢ విశ్వాసంతో యేసయ్య నన్ను నడిపిస్తాడని ప్రార్థించుకుంటూ యేసయ్యలో తన విశ్వాసాన్ని పెంచుకుంటూ మరి తన యొక్క జీవితాన్ని కొనసాగించుకున్నాడు అనమాట. అయితే తన ఎంతో విశ్వాసంతో ఒక ప్రింటింగ్ ప్రెస్ని మరి అక్కడ స్థాపించుకున్నాడంట. చూడండి, అనుకోని రీతిగా అక్కడ కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం అక్కడ ఉన్న గ్రంథాలని కానీ మరి తను రచించిన ట్రాన్స్లేషన్స్ కానీ అన్నీ కూడా కాలిపోవడము జరిగిందనమాట. అయినా కూడా ఏమాత్రము కూడా మరి అవిశ్వాసము కలిగిన వాడుగా ఉండకుండా విశ్వాసిగా మరి యేసయ్య నాకు సహాయం చేస్తాడు, యేసయ్య నీడలో నేను నడుచుకుంటాను, యేసయ్య మార్గంలో నేను నడుచుకుంటానని ఎంతో పట్టుదలతో తిరిగి తన ట్రాన్స్లేషన్ చేయడము మొదలుపెట్టినాడంట పిల్లలు. తర్వాత ఏమైందంటే పిల్లలు మరి భారతదేశంలో ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు లేరనమాట, చాలా తక్కువగా ఉన్నారు చదువుకునే వాళ్ళు. మరి బైబిల్ అంటే కూడా చదవడానికి వాళ్ళకు రాదు. అయితే మరి ఈ విలియం కేరీ ఏం చేశాడంటే ఒక చిన్న పిల్లల సండే స్కూల్ని అక్కడ ప్రారంభించడం మొదలుపెట్టినాడు అనమాట. అక్కడ ఆ పిల్లలకు యేసయ్య గురించి చెప్పడము, మరి యేసయ్య బోధలను నేర్పించడము జరిగింది. దానితో సహా కొన్ని రోజుల తర్వాత ఒక బాలికలకు కూడా ఒక స్కూల్ని, అంటే ద ఫస్ట్ ప్రైమరీ ఆఫ్ స్కూల్ని తను మొదలు పెట్టినాడు అనమాట. మరి చూడండి, విలియం కేరీ అంత గొప్ప వ్యక్తి కాకుండా తన 44 లాంగ్వేజెస్లో మరి ట్రాన్స్లేషన్ చేయడము జరిగింది. చూడండి పిల్లలు, ఎంత గొప్ప వ్యక్తి. మరి ఈ దినాలలో మనము అనేక భాషలలో ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఆ భాష, నీకు తెలుగు రాకపోతే ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ రాకపోతే తెలుగు, ఆ రీతిగా ఎన్నో భాషలు 44 భాషలలో మరి యొక్క బైబిల్ని చదువుకోవడానికి ఈ రోజున ఈ దినమున ఎంతో స్వేచ్ఛగా చదువుతున్నామంటే కేవలము విలియం కేరీ యొక్క గొప్పతనమే అని మనము ఈ రోజున తెలుసుకున్నాం పిల్లలు. మరి ఈ యొక్క విలియం కేరీ యొక్క జీవితాన్ని, చరిత్రను మరి ఈలో ఏమి నేర్చుకున్నామంటే విలియం కేరీ వల్లే మనం కూడా యేసయ్య స్వరము వినగలిగిన వారంగా ఉండాలి. మరి యేసయ్య నాతో మాట్లాడు యేసయ్య అని మనం యేసయ్యను వేడుకోవాలి. ఎందుకంటే మనం చివరి దినాలలో ఉన్నాము. మరి యేసయ్యకు ప్రతి ఒక్కరిని కూడా యేసయ్యలో నడిపించాలని యేసయ్య కోరుతున్నాడు. ముఖ్యంగా యేసయ్య చిన్న బిడ్డలను ఎక్కువగా ప్రేమించినాడు కాబట్టి మరి చిన్న బిడ్డలతో మాట్లాడే దేవుడు. కాబట్టి మీరు అడగాల, యేసయ్య నీ స్వరము నాకు వినిపించేసయ్యా, నేనున్నాను యేసయ్య, నన్ను పంపించేసయ్యా, నీ సేవ చేస్తాను యేసయ్య అనే దృఢ విశ్వాసముతో, ఒక తీర్మానముతో మనం కూడా ఒక్కరినైనా యేసయ్యలోనికి నడిపించే వారంగా ఉండాలని మనము ఈ దినమున విలియం కేరీ యొక్క చరిత్ర ద్వారా నేర్చుకున్నాము. అటువంటి తీర్మానము కలిగి ఉండాలని మరి యేసయ్య నామమున మీ అందరికీ విజ్ఞాపన చేయించున్నాను పిల్లలు. థ్యాంక్ యూ. Good evening, children. Praise the Lord. As you all know that we gathered here for our VBS 2020. Our theme is The Guardian. How many of you have your Bibles in your hands, children? Please raise your Bibles up. Very good. From few days, you are going on learning some new stories, Bible lessons. You are enjoying your VBS. I hope that you have your handbooks also with you. Today I am going to tell you about one missionary. I hope that even you heard about it before. Are you all happy to learn something about that missionary? Yes. That missionary's name is William Carey.
He was a linguistic scholar and missionary. He was born in England on August 1761. He had 7 children, and his parents also good Christian family. But William Carey, when he was 17 years, he wanted to live his life on his own feet. He came out and he started working as a cobbler. He opened a small shoe stall and he started. Why? Because before that, along with the father, he used to go to the church and he used to listen to the stories, and he wanted to, even he was very much desired to show, and he wanted to preach the gospel. But once when he was in the church, he spoke some filthy language and he showed his rude attitude, so that he was driven from the church. So he came out and he started this cobbler stall. While he was going on working, along with him, a co-worker was there. Every time he used to talk about Jesus, and he wanted to change William Carey, and he wanted to tell something new about God. And he showed interest, even though he was working as a cobbler, but in the stall, he used to read so many books. As he was going on reading books, he read A Last Voyage, about a last journey, and he had a map on the wall, and he was going on looking at the map, and he used to think of the nation. So he got an idea when his colleague was saying something about, so he got the salvation, and he wanted to say, he wanted to preach, and he wanted to change his mind, and he wanted to be good, because he was the just early youth age, very troublesome age, and it was very difficult age for them. But anyhow, when he heard about Jesus and he wanted to preach the gospel, and he asked, when he saw that map, he saw and he thought to come to the India. At the same time, even the chance he got from India, a man, a preacher, a believer, he invited him to India. As he came, he was getting ready to come to India, but his wife was not ready to come along with him. She refused. But even though he was not yet stopped, he was ready, and he was getting ready to come to India. In those days, it was very difficult for them. It was very difficult to travel to the other nation. But even though he was ready and he's coming, he's getting ready. But at the last, his wife Dorothy has changed his mind, and she also got ready, and she accompanied with her sister. She wanted to come to India. Along with the family, he came to India, and he came to Bengal. As he came here, he don't have anything. But the
person who has invited him, he showed one factory, indigo factory, and he gave a job. He worked there as a manager of that indigo factory. Even though he was not happy, and it was not a sufficient amount for him to survive there along with the family. And at the same time, even when they came here along with the family, the youngest son, Peter, was ill, and even at that time, William Carey was also not in good health, and also the mother. In very difficult situations, they are facing a lot of problems there. In the troublesome times, at the time, Peter has died. He doesn't know what to do. And at the time, the East Indian Company, they were banned all this gospel preaching. There were no one there to help him. But at last, he himself, he prepared a coffin box for his son. He had a great hope. And 4 Muslim boys, they came forward and they said, "We are here to bury him." With the help of them, he buried his son. But by looking at all these problems, his wife Dorothy, mentally unwell, and later she died. He became alone. Even his sons were not yet ready to listen to his father. At that time, he thought, and he was just after 6 months, he was thinking and he wanted to do something new. He learned some languages with the help of others. He opened a printing press there, and he wanted to translate the Bible to Sanskrit and Bengali. First he started and he translated the Bible. At the time, so many books he wrote. He had a small room. When he was going on doing all his work, at that time, even he lost his printed machine. He lost. It was burned in a fire. So, even in the troublesome situations, he didn't leave anything. He wanted to go forward to preach the gospel. So, he took a step. And he learned 44 languages. And then he wanted to translate the Bible into the 44 languages. Just because of him, today we are having our Bibles, those who are having Bibles in your hands. Just because of William Carey, today we are having Bibles. Some Sunday school, and in those days there were no chance for girls to come out of the house to learn something, and there was no education, and only for the rich people, and that too only for the male, they used to go for educate themselves. But there was no education. All the people were illiterates. So that he had an idea and he started showing something, and he said that he gave Bible to all the children, and he started the Sunday school. At the time, he said that, think this is the textbook. It isn't a textbook for you, and daily we have to read and we'll get the knowledge. Like that, he started, and children learn so many things from the Bible.
Like that, he started a pre-primary school, primary school, and also he reached up to, even at last he established one degree college, in the same place. But never he stayed, and never he looked back, and never he thought of his family, and never he think of his troubles. Just he was going forward and going on preaching, and he has a desire that I have to stand and say something and give something to this India. So, if William Carey, if he didn't come to this India, today, Bibles were, we don't know what situations might we have to face. But now we know all are in home quarantine. In these current situations, we are not able to come out of the houses. But every child, every teacher, everyone has that enthusiasm to have the VBS. But we are sitting in our houses also. We are listening to the stories. We are learning some verses, memory verses, songs, and I hope that children are enjoying. The meanwhile, we are learning about this, even missionaries. So many missionaries are there. Not only William Carey. Even where I am standing here, and whatever we are showing here, the great cathedral, who built by Parsonett, Charles Walker Parsonett. And he was also a missionary. He came and he gave this place to say this is a really alive for us, live witness, so that we must have that hope. Nowadays, no missionaries are coming out, no pastors, no one, we are not getting any time to meet them. But this is the right time for us to learn something and to read new things and learn about new missionaries. Just because of the William Carey, we reached up to here, and today we are having these Bibles and we are going to read something and we are gaining knowledge. This is the wisdom whatever the God has given us. So I hope, children, that you have understood what I said. Though he has so many troublesome difficulties he faced, and he came out of that, but he has gone. Now he is no more, but his name, whatever he did, a good thing, a goodness, what he has given us. Now, it's a great thing for us to remember such missionaries. How many of you followed what I said, children? Good. So, I hope that you have all understood about William Carey, Father Edmund Carey and Mother Dorothy. So, please, whatever the notes you have entered, once again you go through with that, you learn more and more about him, and even you go for other missionaries. Thank you. Just we'll have a prayer. Oh Lord, our Father, thank you for giving this precious time in this evening, Master. I hope that all the children, whatever they listen, Lord, whatever they learned about the William Carey, let not they forget, Master. You be with us. We got all the children are unto your feet, Master. You bless them, you guide them, you guard them, because you are our protector.
You provide everything for us, Lord. You bless all the children. Thank you once again for giving this precious time. Amen. Hello kids, hope you are enjoying VBS online with your family members. I think you are ready to do the activity. So let's start. In the beginning, God created beautiful, grassy, floral and peaceful natural world. So if you refer the Bible, Genesis chapter 1, God created everything like heaven, earth, land, water, sky, various kinds of plants and trees, animals and also humans. I think you recognize these two humans. Yes, very good. They are Adam and Eve. God loves us and protects us from everything. He also insists us to love each other. So it's our responsibility to be the God's guardian, to protect the God's creature. So today I prepared a model of God's creation in the beginning. So I collected plants from my garden. God separated light from darkness. He separated day from light. So to govern the day, He created sun. I prepared the sun with the help of chart and the sketches, and to govern the night, He created moon.
created moon to govern the night. Here, I prepared the moon with the help of the cotton, and the rest of the things I took the help of sketches. I collected many plants from my garden to show you what the God had created, the fruit bearing plants and also the flower bearing plants. He also separated land from the water. So I 3. God separated land from water. So I prepared here a small pond to show you. And I also pasted the several different kinds of pictures of animals which I took from my kids' previous year textbooks. So this is the creation which I prepared. So now it's your turn, kids. Take a book and a pen and note it. Prepare a model of God's creation in the beginning. 2, 3. Now it's your turn, kids. Take a notebook and also a pen and note down. Prepare a model of God's creation in the beginning and also prepare the notes of God's creation. To prepare the notes, please refer the Bible, Genesis chapter 1. You have to read the whole chapter and you have to prepare the notes. And at the same time, you have to prepare the model. You can collect many plants from your garden. If it is not possible, you can draw the pictures on the white sheet. After the completion of your model and also the notes, take a photo of that model and also the photo of your notes. Send it to your Sunday school secretary. All the best, kids. Good evening, children. Praise the Lord. Welcome to VBS 2020, theme The Guardian. As we are virtually connected here to learn about Jesus in depth. Today, we are going to learn about the parable of the sower. Here I have a small activity so that we can understand how the sower sows the seeds and gives the life. In this basket we have 4 types of soil. One is stony soil, one is thorny soil, one is roadside, and one is good soil. Here a sower one day, he was about to sow the seeds. While he was scattering the seeds, few seeds fell on the roadside. And when the roadside seeds were about to look, a few birds came and took away all the seeds. So there was birds came and ate up all the seeds which fell on the roadside. And next, while the sower was scattering the seeds, few seeds fell on the stony soil. When the stony soil, the soil was few seeds fell on the stony soil. As there were no soil properly and the soil was shallow, so soon there exists the life in the plant, but the plant was dried up when sun shone upon the plant. And after that, while he was again scattering the seeds, it fell on the good soil. And when it was happened, and in the good soil, it has nice nourishment, it has proper water, and while he was scattering, few seeds were upon the good soil, and the good soil came into life, and plants were all grown up into, and it produced a crop about 100, 60 and 30 times when it was sown. So through this parable, we can learn that the seeds here is the word of God.
soil is our heart, and the sower is the guardian. So who is the guardian, children? We are the guardians of our heart. And let our heart be full of good soil. It should be a good foundation so that the word which we hear, all the way we are learning so many stories from the day one. All these stories should be produced a 100-fold crop. So that means all the stories which you've been hearing from day one, or all the word which you are listening to, that should go into our heart, which is a good soil, and it should be and we should become a successful and a perfect daughter or perfect son of Jesus Christ. Shall we all do that? And now I would like to tell you, after this VBS, after the lockdown, when we go to Sunday school again, can we do this small activity? Take a basket, fill it with the soil and partiate into 3. So that one is stony soil, you can put all the stones which you find there and make the soil as a stony soil. And then next you can find thorns to some plants and you can put that, and all the few green plants to one side to show good soil. Through this, give this to your Sunday school teacher and make this project successful. Thank you, children. God bless you all. Shall we ask God to make our heart a good soil so that the foundation for our word will be great. The grass withers, but the word of God never fails, children. Fails. So, shall we pray? Father God, thank you, Jesus, for giving this opportunity to connect us through our gadgets. Lord Jesus, as we learned how our hearts should have. Hello friends, shall we do a Hindi song? Yes! This song talks about God's forgiveness. You know, God loves and forgives. It goes like this. मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं जानता था तू मेरा राजा, फिर भी बड़ा पापों में भी। मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी। फिर भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उसी से है जीवन मेरा, आज ना छोड़ेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी। फिर भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उससे है
छोड़ेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी। फिर भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उससे है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह।
హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? మరి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తెలిసినవే కదా, ఎక్కడ చూసినా భయం, కరోనా 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 అనే భయంలో మనం ఉన్నాము. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్న భయము, ఎవరితో మాట్లాడాలన్న భయము, ఎవరినన్నా తాకాలన్న భయం, భయం భయం భయం. మరి ఆ భయంను విశ్వాసంతో ఎలా జయించాలని ఒక చిన్న స్టోరీని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మరి మీరందరూ జాగ్రత్తగా ఆ స్టోరీని వింటారు కదా పిల్లలు? ఓకే. మరి మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 మట్టుకు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక చిన్న స్టోరీ మనకు కనబడుతుంది. యేసయ్య జనులకు వాక్యమును బోధిస్తూ ఉన్న సమయంలో సాయంకాలం అయిపోతుంది. అక్కడ శిష్యులను పిలిచి మనము అద్దరికి వెళ్దాము అని చెప్తాడు. అయితే శిష్యులు యేసయ్య ఒక చిన్న దోణిలో ఎక్కి ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఆ చిన్న దోణి అంటే చిన్న పడవ. అందులో ఎక్కి వెళ్తూ 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 మెల్లిగా మెల్లిగా వెళ్తూ ఉంటారు. అక్కడ మధ్యలోకి వెళ్ళగానే సడన్గా ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుంది. పెద్ద గాలి, అలలు పైకి 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 వచ్చేస్తాయి. వాటర్ అంతా ఈ దోణిలో పడిపోతుంది. దోణి వాటర్లో మునిగిపోతుంది. అందులో ఉన్న శిష్యులు భయపడుతురు. అయ్యో మేము మునిగిపోతాము, అయ్యో అయ్యో అని భయపడుతురు. అప్పుడు శిష్యులు యేసయ్య దగ్గరికి వెళ్ళి చూస్తే యేసయ్య ప్రశాంతంగా అమరంలో తలవాల్చి చక్కగా నిద్రపోతున్నాడు. అప్పుడు శిష్యులకు చాలా కోపం వచ్చింది. అప్పుడు శిష్యులు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యేసయ్య నిద్ర నుంచి లేచి గాలిని తుఫాన్ని అణిచివేస్తాడు. గాలి తుఫాను నిమ్మలిస్తుంది. గాలి తుఫాను ఏమైంది పిల్లలు? ఆగిపోయింది. చూసారా పిల్లలు, శిష్యులు ఏ రీతిగా భయపడుతున్నారు. మరి ఆ రీతిగానే మనము కూడా కరోనా వైరస్తో భయపడిపోతున్నాం. మరి ఆ భయము పోవాలంటే మనం విశ్వాసంతో యేసయ్యకి ప్రార్థన చేయాలి. మరి గాలి తుఫాన్ని అణిచివేసిన యేసయ్య మరి ఈ కరోనా వైరస్ని కూడా అణిచివేస్తాడు. మరి అట్టి విశ్వాసంతో మనమందరము ప్రార్థన చెయ్యాలి. మరి చిన్న బిడ్డల ప్రార్థన అంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. మరి అందరూ ప్రార్థన చేస్తారు కదా పిల్లలు? థ్యాంక్ యూ.
పరచును అన్నైనా సరే నటి తమ్ముడైనాను సరే అన్నైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నూతన సృష్టిగా ఆయన చేయును God makes all things new నీవు క్రీస్తుని నమ్ముకో క్రీస్తుని నమ్ముకో God makes all things new గొప్ప రక్షణ పొందుకో God makes all things new గొప్ప రక్షణ పొందుకో నా 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 all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును అన్నైనా సరే నడుతముడైనాను సరే అన్నైనా సరే నడుతముడైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new రక్షణ పొందుకో God makes all things new సమస్తం చక్కగా చేయును God makes all things new అంతా నూతన పరచును నా 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 all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును అన్నైనా సరే నడుతముడైనాను సరే అన్నైనా సరే నడుతముడైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new. గొప్ప రక్షణ పొందుకో God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును నా 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 నా
ప్రార్థన. ప్రభా పరిశుద్ధుడా, దేవయెహోవా ఇశ్రాయేలు దేవా, కృపగలేవా, ప్రేమల రాజా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఇదిగో మమ్మల్ని మరొకసారి ఈ 2020లో ప్రభా నాయన మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మరొకసారి ఆన్లైన్ ద్వారా VBS కండక్ట్ చేసుకుంటకు మాకిచ్చిన మీ కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో నా ప్రభా, అంతిమ దినాలలో మేము ఉండగా నా ప్రభా, ఇదిగో మిమ్మల్ని ఆరాధించుటకు, మహాపరుషుటకు, స్తుతించుటకు నా ప్రభా, ఆత్మ ద్వారా మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేస్తున్న విధానం బట్టి మీ వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనప్పటికీ నా తండ్రి, ఇదిగో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడము మేము మర్చిపోకుండా, అది అంతం కాకుండా ప్రభా ఈ రీతిగా మాకు ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఇలాంటి వారిదే చిన్నపిల్లలే దేవుని రాజ్యం అని చెప్పిన నా తండ్రి, ఇదిగో చిన్నపిల్లలందరము చేరి ప్రభా ఈ VBS ప్రభా మేము జరుపుకున్నటకు, విజయవంతంగా మీలో మేము నా తండ్రి ముగించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి 2020 VBSలో నా ప్రభా బిడ్డలు ఏదైతే నేర్చుకున్నారో నా తండ్రి, నా ప్రభా మీరు సృష్టించిన సృష్టి యావత్తును బట్టి తెలుసుకొని ప్రభా, సృష్టి మీ నాయన ఆజ్ఞకు లోబడి విన్నప్పుడు అది ఎంత అద్భుతంగా ఫలించింది. మానవులమైన మేము మీరు చెప్పిన మాట వినకుండా ప్రభా పాపానికి లోబడి లోకాశలకు లొంగి పాపం ద్వారా మీకు దూరమైనప్పుడు ఎలాంటి పరిస్థితి మేము అనుభవిస్తున్నామో అది అంతా కూడా ప్రభా సృష్టిలో మాకు నేర్పించిన విధానం బట్టి మీ వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఆత్మ ఫలమును కలిగి మేము ఫలించటకు మాకు ఈ లోకంలో మీకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయ్యా నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మీ గురించి మీ అద్భుతాలు మహత్కార్యాలు తెలిసి కూడా ప్రభా మేము అంజురపు చెట్టు వల్ల ప్రభా ఎండిపోయిన వారి మా జీవితాల వల్ల మేము జీవించకుండా, ఇదిగో ఎండిపోయిన జీవితాలలో కూడా మీ అమూల్యమైన రక్తం ద్వారా మాకు నిత్యజీవం, రక్షణ మార్గం కలదన సత్యం నా తండ్రి అంజూరపు చెట్టు ద్వారా సాదృశ్యంగా ప్రభా ఇదిగో చిన్న బిడ్డలకు బోధించటకు నా తండ్రి మాకు ఇచ్చిన మీ కృపను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా మానవులమైన మేము ప్రభా ఇదిగో విలియం కేర్న్ గారిని బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక మిషనరీగా నా ప్రభా అతను బరువు బాధ్యత గలవాడై మీ సేవను అనేకులకు నా ప్రభా నానా విధాలుగా ఏ రీతిగా ప్రభా ప్రజలకు బయలుపరిచాడో ఆ రీతిగా బిడ్డలకు చెప్పుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో చిన్న ఉన్నప్పుడే బిడ్డలకు మీ గురించి బోధించినప్పుడు వాడు పెద్దవైనప్పుడు వాడి నుంచి తొలగిపోవడం అని చెప్పిన తండ్రి, ఇదిగో మేము బోధించిన ఆధ్యాత్మిక నాయన పాఠాలు బిడ్డలలో మేము చెప్పి ఉండగా బిడ్డలలో ప్రభా ఆ వాక్యం ఫలించలాగున, అభివృద్ధి పొందేలాగున, అనేకులకు నా ప్రభా సాక్షులుగా బిడ్డలు జీవించలాగున్న బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించండి. నాయన చిన్న బిడ్డలు నా ప్రభా ఇది మొదలుకొని నిరంతరం మీరు ఆకపోకలేని బిడ్డలు తనని సంతోషించి గంతులు వేస్తూ మీరే దేవుడని, మీరు తప్ప వేరే దైవం ఈ లోకంలో లేదని సత్యం తెలుసుకొని ఆధ్యాత్మిక మేలుతో నింపబడలాగున్న బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించమని అడుగుచున్నాం. మరి ఇటు సేవలో వాడుకున్న ప్రభా మా సండే స్కూల్ సెక్రటరీని, టీచర్స్ను, గురువులను, మా సంఘాన్ని, సంఘ పెద్దలందరినీ బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా అందరి ప్రతి అవసరత మీ మహంలో తీరుస్తూ ప్రభా మీరు మాయ పొందండి. ఇదిగో నా ప్రభా నా తండ్రి కరోనా వైరస్ అని చెప్పి ప్రభా దేశ ప్రజలు భయక్రాంతులై ఉంటుండగా నా తండ్రి మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు నా ప్రభా. యథార్థంగా మీరు ప్రార్థించినప్పుడు ఇదిగో దేశాన్ని స్వస్థపరుస్తారని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవా నమ్మదగిన వాడా మీకు వందనాలు. ఇదిగో వాగ్దానం చేత పట్టుకొని మీ వైపు చూస్తూ ఉండగా నా ప్రభా మా దేశాన్ని, దేశ నాయకులను, రాజులను, అధికారులను ఆశించి దీవించమని, మీ మేళ్ల చేత వాళ్ళు తృప్తిపరుస్తూ మీ ఆలోచన చొప్పుల బిడ్డలందరినీ నడిపించమని, మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని, ఇది కూడి వచ్చిన ప్రతి చిన్న బిడ్డను ఆశించి దీవించి ప్రభా వారి బాల్య దినపులన్నిటో కూడా ప్రభా బిడ్డలతో మీ సరి నుంచి ముందుకు నడిపించమని, మీ కృపలో భద్రపరచమని, మీకు ఆయాస్కరమైన ప్రతి మార్గం మా నుంచి దూరపరిచించే మార్గం నడిపించమని, అయ్యా మీ చిత్తమైతే మీరు ఆకలి ఆలస్యమైతే నా ప్రభా మరొకసారి ఇదిగో మీ పారిశుద్ధ్యంలో పరిశుద్ధ సంధానంలో ఈ రీతిగా చేరి మిమ్మల్ని ఉంచే భాగ్యం మాకు దయచేయమని, మరొకసారి ఈ ఆన్లైన్లో నా ప్రభా VBS 2020లో నా ప్రభా జయకరంగా ముగించుకున్నట్టుకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ రీతిగానే మా ముందుంచుకున్న పందెంలో ఓపికతో పరిగెడుతూ మీ వైపు చూస్తూ మా జీవితాన్ని కొనసాగించే జీవితం మాకు దయచేయమని, మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామం నిలబెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో చిల్డ్రన్, మరి ఈరోజు కేథడ్రల్ 1 డే VBS మరి చూసి అందరూ ఆనందించాలని నేను మరి నమ్ముతూ ఉన్నాను. మరి ఈ ఆన్లైన్ VBS చేయటకు మరి దేవుడు చూపిన కృపను బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి అలాగే మనల్ని ప్రతి విధంగా మరి అన్ని విధాలుగా మరి ప్రోత్సహించినటువంటి
కెథడ్రల్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ మరియు ఎండిసిసి చైర్మన్ గురువులైనటువంటి రెవరెండ్ కె ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ గురువులకును, సహాయక గురువులకును, అలాగే పాస్టర్ కమిటీ అంతటి కూడా నా సండే స్కూల్ ఫెలోషిప్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మరి ముఖ్యంగా మరి ఈ ఆన్లైన్ వీడియోస్ జరిపించటకు సహాయపడినటువంటి సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నిండు కృతజ్ఞతలు నేను తెలుపుచున్నాను. మరి మ్యూజిక్లో మరి సహాయం చేసినటువంటి కీబోర్డ్ ప్లే చేసినటువంటి తాళ్ళ వివిఎన్ అనూప్ గారికి, మరియు ఈ రికార్డింగ్ అంతటిలో సహాయపడినటువంటి నా పెద్ద కుమారుడైన గోదల షర్విన్ డగ్లస్ ఏరోని నేను అభినందిస్తున్నాను. మరియు అలాగే ఈ టెక్నికల్ సపోర్ట్ విషయంలో మరి అన్ని ఎడిటింగ్ చేసి మరి రిలే చేసినటువంటి ముఖ్యంగా డైసన్ సండే స్కూల్ సెక్రటరీ మరి శాంసన్ అన్నకి, టౌన్ డిసిసి కమ్యూనికేషన్ సెక్రటరీ సుమన్ గారికి మరియు వారి టెక్నికల్ బృందానికి అంతటికి, మరి టౌన్ డిసిసి సండే స్కూల్ సెక్రటరీ సిస్టర్ సబిత గారికి కూడా నా యొక్క నిండు వందనం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.